అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఇవాళ హనుమత్ జయంతి, రేపు గుడ్ ఫ్రైడే. ఈ శుభాకాంక్షలతో తెలుగు ప్రజలకి మరొక ఆనందకరమైన వార్త. అమరావతికి చట్టబద్ధత కల్పించబడింది. పవిత్రమైన పార్లమెంటు రాజ్యసభల సాక్షిగా మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబ భవిష్యత్తు కోసం మనం ఎలాగ తాపత్రయపడతామో, భావి తరాల భవిష్యత్తు కోసం, భావి తరాలకి బంగారు బాట కల్పించడం కోసం ఒక చట్టబద్ధత కలిగినటువంటి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలనే చంద్రబాబు నాయుడు గారి కళ సాకారమైందని ప్రతి వ్యక్తి, ప్రతి తెలుగువాడు, ప్రతి ఆంధ్రుడు కూడా ఆ మహనీయుడికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి రోజు ఇది. పార్లమెంటు సభ్యులకు ఇవాళ అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ప్రతి పార్లమెంటు సభ్యుడికి, ప్రతి రాజ్యసభ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ అమరావతి నిర్మాణం అనేది భావితరాల కోసం, నేటి తరం కోసం కాదు. నేటి తరంలో మనం భావితరాల భవిష్యత్తే మనకు ముఖ్యం. ఎప్పుడు కూడా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టు అంచెలంచెలుగా డెవలప్ కావాల్సిందే అవుతుంది. అట్లాంటి రాజధాని నిర్మించగలిగినటువంటి శక్తి, సత్తా, ధైర్యం, దమ్ము ఉన్న ఏకైక నాయకుడు, అహర్నిశలు రోజు 16 గంటలు ప్రజల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలించినందుకు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి, ఈ కృషిలో భాగస్వామ్యులైనటువంటి ఎంపీలకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే, మా యొక్క సంస్కారవంతమైనటువంటి భాష అయినటువంటి తెలుగుదేశం భాషలో చెప్పాలి అని అంటే, అమరావతిని ఎవరు ఏమీ చేయలేదు. ఇది దేవతల రాజధాని. అజరామరమైన అమరావతిని ఎవరు ముట్టుకోలేరు. ఇక ఇది మా తెలుగుదేశం భాష. మీ వైసీపీ భాషలో చెప్పాలంటే ఎవ్వరు ఏం పీకలేరు. ఈ శుభదినంలో నిన్న నేను ఢిల్లీ వెళ్ళటం, అనుకోకుండా పార్లమెంట్లో ఉండటం, ఈ సభ జరుగుతున్న ఈ తప్పట్లు మారుమోగుతున్న సమయంలో నేను పార్లమెంట్లో ఉండటం అనేది నా జన్మ అదృష్టంగా నేను భావిస్తున్నాను. తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తగా, తెలుగుదేశం అభిమానిగా నేను నిన్న పార్లమెంట్లో ఉండటం, ఆ సమయంలో ఉండటం అనేది ఇది భగవంతుని యొక్క యాదృచ్ఛికంగా నేను భావించి మరోసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.